ఈరోజు చాలా సంతోషకరమైనటువంటి సుదినం ఇది. ఎందుకంటే మనలో ఒక్కడిగా ఉన్నటువంటి కొడాల స్వామి గౌడ్ అన్నగారు రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఎన్నికైన సందర్భంగా హ్యాపీఎమ్స్ కాలనీ వాసులందరూ కూడా తనను సన్మానించాలని ఇది ఒక శుభ పరిమాణం. ఎందుకంటే ఈ రకంగా మనం చేసుకోవడం వల్ల అందరి లోపల ఒక యూనిటీ అనేది ఇంకా స్ట్రాంగ్ గా బిల్డ్ అవుతుందని ఆలోచన కలగడం. దీనికి ముఖ్య పాత్ర పోషించినటువంటి మన బొడ్డు శ్రీనివాస్ గారు, అదేవిధంగా గౌరవ సభ్యులైనటువంటి కృష్ణరెడ్డి అన్న, అదేవిధంగా సెక్రటరీ గారు, మీరందరూ కూడా చాలా చక్కనైనటువంటి ఒక మంచి ఆలోచన చేయడం అనేది ఆహ్వానించదగినటువంటి పరిణామం. సో అన్నిటికన్నా ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సినట్టు అన్న కోసం చెప్పుకోవాలంటే దాదాపు ఒక 3 years బ్యాక్ అన్న మన కాలనీ లోపలికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఫస్ట్ నుండి నేను తనను మంచిగా దగ్గర అబ్జర్వ్ చేసినాను. ఏ చిన్న కార్యక్రమాన్ని అంటే జనరల్ గా అన్న యొక్క స్టేటస్ కానీ లేదంటే చిన్న మన ఫేస్బుక్ నేను ఫాలో అవుతూ ఉంటాను. చాలా మటుకు సేవా కార్యక్రమాలు రియల్ గా తను అంటే పేద వాళ్ళకు కానీ లేదంటే కొత్త వాళ్ళ పెళ్లినైనటువంటి వాళ్ళకి కానీ లేదంటే కొంచెం పేదవారికి వారందరికీ కూడా ఎంతగానో అన్న వారి చేత వారికి భోజనాలు కానీ లేదంటే ఆర్థికంగా సాయం చేయడం కానీ ఇవన్నీ కూడా నేను చూసి నేను ఎంతో సంతోషపడ్డా. ఎందుకంటే తను మన లోపల నుండి ఒక్కొక్కరికి ఇన్స్పిరేషన్ గా ఉండడం అనేది చాలా సంతోషం. అదే నాకు తెలిసి ఈ రోజు తనను ఈ స్థాయికి తీసుకొచ్చిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఉండడం అనేది అది సాధారణమైనటువంటి విషయం కాదు. ఎందుకంటే అది ఎంతగానో ఎంతో మంది అంటే అన్నగానే ఇంకా ఎక్కువ కృషి చేసినటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నప్పటికీ కూడా తనకు రావడం అనేది రియల్ గా మనం అందరం కూడా సంతోషించాల్సినటువంటి సందర్భం ఇది. ముఖ్యంగా నాకు తాళపల్లి శ్రీనివాస్ గౌడ్ కూడా నాకు బాగా మంచి ఫ్రెండ్. ఒక రకంగా చూస్తే తన క్లాస్మేట్ అనుకోవచ్చు. అంత మంచి ఫ్రెండ్. తనకు అన్న కూడా మంచి సహోదరుడిగా ఉండడం అది కూడా ఒక రకమైనటువంటి అడ్వాంటేజే. సో మనము అంటే భవిష్యత్తులో కూడా అన్న యొక్క సలహాలు తీసుకొని ఇంకా మన కమిటీకి ఇంకేదన్నా డెవలప్మెంట్ విషయంలో మనము అన్న యొక్క సలహాలు కానీ లేదంటే అన్న యొక్క ఆలోచనలు మనం తీసుకున్నట్టయితే తప్పకుండా భవిష్యత్తులో ఇంకా మనకు ఇంకా స్ట్రాంగ్ కమిటీగా మనము ఇంకా ముందుకు వెళ్ళడానికి ఒక అవకాశం ఉన్నది. అదేవిధంగా అన్నను మేము కోరుకునేది ఏంటంటే ఇంకా అంటే మీలాంటి వారు మా మధ్యలో ఉండి ఇట్లా సేవా కార్యక్రమాలు చేయడం అనేది మిమ్మల్ని చూసి మేము నేర్చుకుంటున్నామన్నా. ఇంకా భవిష్యత్తులో కూడా మీరు ఇంకా ఎక్కువ కార్యక్రమాలు చేస్తూ ఇంకా ఉపాధ్యక్షులు కాకుండా ఇంకా అధ్యక్షులుగా అదేవిధంగా పొలిటికల్ కూడా ఇంకా మీరు ఎదగాలని మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే మీరు మొదటి నుంచి ఒక పొలిటికల్ గా ఉండాలని సేవ చేయాలని ఆలోచన కలిగి ఉన్నారు కాబట్టి దానికి దేవుడు కూడా మీకు సహకరించాలని దేవుని కూడా నేను ప్రార్థిస్తున్నాను. అదేవిధంగా కమిటీ పక్షాన్ని అందరి తరఫున మీకు మరొకసారి హృదయపూర్వకంగా శుభాభినందనలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి గౌరవ పెద్దలందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు, అదేవిధంగా అందరికీ కూడా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్.